రెటినోపతిలో చాలామంది ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. బయట కూడా నేను నార్మల్గా వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటారు, మేడం ఎన్నిసార్లు ఇంజెక్షన్స్ తీసుకోవాలి, అండ్ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల మా కంట్లో అయ్యేటువంటి ఆ బ్లీడింగ్ వాపు అనేది, రెటినాలో వచ్చేటువంటి వాపు, నరాల్లో వచ్చిన ఆ వాపు అనేది తగ్గుతుందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే చాలామందిలో తెలియని విషయం ఏంటి అంటే, అసలు కంటి నరంలో ఎందుకు వాపు వచ్చింది అండ్ ఆ వాపుకు మీరు ఎందుకు ఇంజెక్షన్లు వేయించుకుంటున్నారు అన్నది చాలా వరకు తెలియదు. చాలామంది ఏమనుకుంటారంటే, ఓకే నార్మల్గా మనకి షుగర్ వల్ల వచ్చింది అన్న ఇన్ఫర్మేషన్ కొంతమందికి తెలుస్తుంది. సో ఇది షుగర్ వల్ల వచ్చింది, మనం ఇంజెక్షన్స్ వేసుకుంటే తగ్గిపోతుంది అని అనుకుంటారు. నార్మల్గా షుగర్లో వచ్చేటువంటి కంటి నరాల్లో వచ్చేటువంటి వాపుకు ప్రధాన కారణము రెటినోపతి, అంటే షుగర్ వల్ల వచ్చేటువంటి ఒక రకమైనటువంటి కాంప్లికేషన్. దీంట్లో నరాలలో అంటే కంటి రెటీనాకి సప్లై చేసేటువంటి క్యాపిలరీస్లో ఉన్నటువంటి రక్తము లీక్ అవ్వడం వల్ల రెటీనాలో ఒక రకమైనటువంటి వాపు వస్తుంది. అది ఒకవేళ సెంట్రల్ ఏరియా అయినటువంటి మ్యాక్యులాలో వచ్చినట్టయితే చూపు అనేది చాలా వరకు లాస్ అవుతుంది. సెంట్రల్ ఏరియా కనపడదు, వాళ్ళకి పక్కలు కనపడతాయి కానీ స్ట్రైట్గా చూస్తే కనపడదు. ఒక పక్కకు తిరిగితే మళ్ళీ చూపు అనేది కంటిని కన్ను బాల్ని ఒక పక్కకు తిప్పితే మళ్ళీ క్లియర్గా చూడగలుగుతారు. సో ఇలాంటి కండిషన్ని మనం మ్యాక్యులార్ ఎడిమా అంటాం. సో ఈ మ్యాక్యులార్ ఎడిమాలో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. ఒకసారి తీసుకుంటారు, మళ్ళీ 2 సార్లు తీసుకుంటారు. ఇలా మన దగ్గరికి అయితే 10-15 సార్లు తీసుకున్న వాళ్ళు కూడా వచ్చారు. సో ఇన్నిసార్లు తీసుకున్నా కూడా వాళ్ళకి మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంటుంది అండ్ చూపు అనేది స్లోగా తగ్గుతుంది. సో అలాంటి కండిషన్స్లో చాలా హెల్దీ వేలో ఈ ఇంజెక్షన్స్ని మాటికి తీసుకోకుండా, కనుచూపు కూడా తగ్గించుకోకుండా ఉండే ఏదైనా ట్రీట్మెంట్ ఉందా అంటే ఆయుర్వేదిక్లో మనకి లీచ్ థెరపీ ట్రీట్మెంట్ అనేది చాలా గన్ షాట్గా స్పెసిఫిక్గా పనిచేస్తుంది. ఎవరికైతే ఈ మ్యాక్యులార్ ఎడిమా ఉంటుందో వాళ్ళకి మనం రిపీటెడ్గా ఒక 15 డేస్ ఇంటర్వెల్లో ఒక 2 to 3 టైమ్స్ చేయడం వల్ల ఆ ఎడిమా అనేది, మ్యాక్యులాలో వచ్చినటువంటి ఆ వాపు అనేది చాలా వరకు తగ్గి చూపు అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇంజెక్షన్స్ తీసుకున్న దానికన్నా కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉందని ఈ ఇంజెక్షన్స్ తీసుకున్న వాళ్ళు, ఆ తర్వాత లీచ్ థెరపీ చేసుకున్న వాళ్ళు మనకి చాలామంది చెప్పడం జరిగింది. నార్మల్గా ఇంజెక్షన్స్ అనేది తీసుకోవడం వల్ల టెంపరరీగా మనకి చూపు ఇంప్రూవ్ అయినట్టు అనిపించినా మళ్ళీ ఒక 1 to 2 months తర్వాత మళ్ళీ కొత్తగా వాపు రావడం, మళ్ళీ చూపు తగ్గిపోవడం అండ్ మళ్ళీ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో అయితే ఒక 3-4 టైమ్స్ తీసుకున్న తర్వాత పర్టికులర్ ఇంజెక్షన్స్ అనేవి పనిచేయకుండా మళ్ళీ వేరే కాస్ట్లీ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇలా వాళ్ళకు ఒక టెన్షన్ అనేది మాటికి ఉంటుంది అండ్ చూపు అనేది తగ్గిపోతూ ఉంటుంది. అదే వాళ్ళు లీచ్ థెరపీ అండ్ శిరోధార, విరేచనము లాంటి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ని చేసుకున్నట్టయితే ఆ మాటికి ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి రావడం అనేది తగ్గిపోతుంది అండ్ వాళ్ళకి డిసీజ్ అనేది మళ్ళీ రీఅకరెన్స్ అవ్వకుండా మనం సార్వదేహిక ట్రీట్మెంట్స్ కూడా చేస్తాము. కాబట్టి రూట్ కాజ్ నుండి వాళ్ళకి ప్రాబ్లం తగ్గిపోతుంది. కాబట్టి వాళ్ళకి మ్యాక్యులార్ ఎడిమా తగ్గడమే కాకుండా చూపు అనేది న్యాచురల్ వేలో చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి మనం ఇచ్చేటువంటి కౌన్సిలింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, చాలా సమర్థవంతంగా పనిచేయడం వల్ల మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి చాలామంది మ్యాక్యులార్ ఎడిమా పేషెంట్స్కి ఆ ప్రాబ్లం అనేది కంప్లీట్గా తగ్గిపోవడమే కాకుండా వాళ్ళ చూపు కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయింది. ఒకవేళ మీరు ఇలా మాటికి ఇంజెక్షన్స్ తీసుకుంటూ విసిగిపోతూ ఉన్నా లేదా చూపు మీకు తగ్గిపోతూ ఉన్నా మీరు డెఫినెట్గా ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ని మీరు తీసుకోండి. ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ వల్ల మీకు ఆ మ్యాక్యులార్ ఎడిమా అనేది చాలా వరకు తగ్గడమే కాకుండా అండ్ విజన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దీంట్లో మనం చేసేటువంటి లీచ్ థెరపీ అనేది ఆయుర్వేదంలో సుశ్రుత సంహితలో చెప్పబడినటువంటి రక్తమోక్షణంలో ఒక విధానము. దీంట్లో మనం చాలా మంచి లీచెస్ అంటే జలగల్లో సవిష జలగ, నిర్విష జలగ అంటే కొన్ని రకాల విష జలగలు ఉంటాయి, కొన్ని రకాల నిర్విష జలగలు ఉంటాయి. అలా విషం లేనటువంటి జలగల్లో కపిలా టైప్ ఆఫ్ జలగని మనము ఈ లీచ్ థెరపీకి వాడుతాం. ఈ జలగ తన నోట్లో ఉన్నటువంటి లాలాజలంలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి ఎంజైమ్ని మన కంట్లోకి లోపటికి స్రవిస్తూ రక్తంలో ఉన్నటువంటి క్లాట్స్ని కరిగిస్తూ అండ్ రక్త ప్రసరణని ఆ పర్టిక్యులర్ కంటికి ఎక్కువగా అయ్యేటట్టు చేయడం వల్ల లోపల ఉన్నటువంటి వాపు అనేది తగ్గడమే కాకుండా కంటి నరాలకి కూడా రక్త ప్రసరణ అనేది చాలా బాగా అవుతుంది.
ఏ టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ లైక్ హెపారిన్ ఇంజెక్షన్స్ కూడా వెళ్ళలేనంత మైన్యూట్ ప్లేసెస్కి కూడా ఈ దీనిలో ఉన్నటువంటి లాలాజలంలో ఉన్నటువంటి హిరుడిన్ అనే ఎంజైమ్ అనేది కంటి లోపట అంతటా కూడా అది అబ్జార్బ్ అయ్యి కంటి లోపట ఉన్నటువంటి రక్తం గడ్డకట్టిన వాటిని కరిగింపచేసి అక్కడ ఉన్నటువంటి వాపును అనేది చాలా సమర్థవంతంగా ఈ లీచ్ థెరపీ చేస్తుంది. చాలామంది భయపడుతూ ఉంటారు, జలగలు అంటే అవి ఎలా ఉంటాయో, అవి పెట్టుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయేమో, ఇన్ఫెక్షన్స్ వస్తాయేమో, లేదా లీచ్ థెరపీ వల్ల నొప్పి ఏమన్నా విపరీతంగా పెరుగుతుందేమో, లేదా ఉన్న కన్ను పోతుందేమో, ఇలా చాలా రకాల అపోహలు చాలామంది కలిగి ఉంటారు. కానీ లీచ్ థెరపీ అనేది చాలా సేఫ్. ఎన్నో సంవత్సరాల నుండి మన పూర్వం నుండి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్కి, ఎన్నో రకాల జబ్బులకి లీచ్ థెరపీని వాడి సమర్థవంతంగా తగ్గించడం జరిగింది. అండ్ దీనివల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు అండ్ కన్నుకు ఎటువంటి డ్యామేజ్ కూడా జరగదు. చాలామందిలో లీచ్ థెరపీ వల్ల పోయే కన్ను కూడా మంచిగా ఇంప్రూవ్ అయ్యి అండ్ చూపు కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో మీరు కూడా ఒకవేళ మ్యాక్యులాకి సంబంధించిన ఎడిమా కావచ్చు, కంటికి సంబంధించినటువంటి కొన్ని రకాల బ్లీడింగ్ అండ్ క్లాటింగ్ సంబంధించినటువంటి విట్రెస్ హెమరేజ్, రెటినోపతీస్ లాంటి బ్రాంచ్ రెటినల్ వీనస్ అక్లూజన్ లాంటి ప్రాబ్లమ్స్లో మీరు లీచ్ థెరపీని రెగ్యులర్గా చేసుకుంటూ ఉన్నట్టయితే ఇంజెక్షన్స్ తీసుకోవాల్సిన ప్రాబ్లము, అవసరము అనేది ఉండకుండా చాలా సేఫ్గా మీ కంటిని మీరు కాపాడుకోవచ్చు. సో ఒకవేళ మీరు అలాంటి లీచ్ థెరపీని చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా మమ్మల్ని సంప్రదించండి. మా దగ్గర ఉన్నటువంటి ఎక్స్పర్ట్ టీము మీకు ఆ లీచ్ థెరపీని చాలా సమర్థవంతంగా చేయడమే కాకుండా మీ చూపును ఇంప్రూవ్ చేయడంలో మా మెడిసిన్స్ చాలా బాగా వర్క్ అవుతాయి. అండ్ లీచ్ థెరపీ వల్ల చాలా మంచి చూపును పొందడం వల్ల మీరు కూడా చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. థ్యాంక్ యూ.